వేడిగా ఉంది. నెమ్మదైందా ఎక్కడ ఎక్కడనే పెట్టింది పోయింది గంట సేపు. अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః। అందరికీ నమస్కారం అండి। మనము మీమాంస దర్శనంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం సంపన్నం చేసుకున్నాము। అందులో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు తర్हि ప్రకృతమనుసరామः। ఇక్కడ మనకు ఈ మీమాంస యొక్క ప్రథమ అధ్యాయం ప్రథమ పాదంలో మనమైతే మొత్తం 8 అధికరణాలు చెప్పుకున్నాం। దాంట్లో 7 అధికరణాల్లో దాదాపుగా అనేక మతభేదాలు ఉన్నాయి। అన్య టీకాకారులు ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో అంటే ఒక్కోరు వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా శివస్వామి రాసిన భాష్యంలో అనేక మతభేదాలను ఇక్కడ వ్యక్తపరుస్తున్నమాట। అదే ఆ పర్యాలోచన విషయంలోనే అనేక రకాలుగా అనేక విధాలుగా ఇక్కడ కూడా ప్రస్తావించబడిందన్నమాట। ఇప్పుడు మనకు ఆ అంటే ఆయన శబరస్వామి రాసి నిర్ణయించినటువంటి అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో విచారాలు ఏవైతే ఉన్నాయో ఆ మతభేద విషయంలో అంటే ఆర్ష వైదిక వాంగ్మయ ప్రకారంగా ఇతిహాసానుసారంగా ఆ అవన్నీ కూడా చింతనీయమైనటువంటి అన్నిటిగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారన్నమాట। విశేషంగా మనం చెప్పుకున్నాం ఔత్పత్తికస్తు శబ్దస్య అర్థైన సంబంధ అని చెప్పే సూత్రం చెప్పుకున్నాము। ఆ సూత్రంలో కూడా విశేషమైనటువంటి అనేక టిప్పణీలు చాలా మంది రకరకాలుగా చెప్పారన్నమాట। ఆ విషయాల్లో ఇక్కడ మనకు ఇదంతా మొత్తం నేను కూడా చూసి మొత్తం చూడలేకపోయాను కానీ చాలా విషయాలు అలాగే ఉన్నాయి కానీ సూక్ష్మంగా ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా కానీ ఇది చాలా జాగ్రత్తగా మనము ఎందుకంటే వీటిని చెప్పటానికి ముందు అనేక విషయాలు మనకు తెలిసి ఉండాలన్నమాట। అందుకే ఇవన్నీ మనం ఒక పర్యాలోచన చేస్తున్నాము అంటే ఒక ఆలోచన చేస్తున్నాం ఒక విచారణ చేస్తున్నామంటే అనేక గ్రంథాల యొక్క సారాంశం మనకు తెలిసి ఉండాలి। ఆ రకంగా అంటే మనకు ఒక ధైర్యం ఏంటంటే మనకు దాదాపుగా అనేక శాస్త్రాలు అంటే కొంచెం సంస్కృతం యొక్క కొంచెం అవగాహన ఇంకోటి దర్శనాలు షడ్ దర్శనాల యొక్క మనకు 5 దర్శనాలు కూడా కొంచెం మనం చూసాము ముఖ్యంగా వేదాంతము చూసాము ఉపనిషత్తులు కూడా చూసాం కాబట్టి ఆ ధైర్యంతో సాహసం చేసి మనం ముందుకు వచ్చాము। ఎందుకంటే అక్కడెక్కడ మధ్యలో బ్రాహ్మణ గ్రంథాల యొక్క విషయాలు కూడా మనకు ఆ ఉల్లేఖించబడ్డాయి కాబట్టి దాన్ని బట్టి కొంచెం వరకు మనం ధైర్యం చేయగలుగుతున్నాం అన్నమాట। మామూలుగా అయితే దీనికి ఒక విధి విధానం ప్రకారంగా అయితే సిద్ధాంతం ఏంటంటే ఇది సామాన్యంగా అయితే కనీసం అంటే ఆ వేదాధ్యయనం చేసిన తర్వాత చదవాలి ఇది ఒక నియమం। మీమాంస సామాన్య విషయం కాదు। అప్పట్లో వేదారంభ సంస్కారం అని చెప్పి ప్రారంభంలో చాలా వేదానికి సంబంధించినటువంటి ఆ శాఖలు ఆ పిల్లలకు నేర్పించేవాళ్ళు। ఎన్ని శాఖలు ఉన్నటువంటి ఋగ్వేద శాఖ కావచ్చు ఋగ్వేదంలో యజుర్వేదంలో సామవేదంలో అథర్వవేదంలో ఏ ఏ వేదానికి ఏ బ్రాహ్మణ గ్రంథం ఉంది ఏ బ్రాహ్మణ గ్రంథానికి సంబంధించి ఏ శాఖలో ఏ విషయాల గురించి ఏ విధంగా ప్రస్తావించబడే అలాగా ఒక స్థూల కథనంగా వేద పరిచయం అంతా చెప్పేవాళ్ళు। అదొకటి ఉండేది పరిపాటిలో అవన్నీ మనకు ఇప్పుడు లేవు। కాబట్టి సామాన్యంగా మనం విధి విధానంగా క్రమంగా తర్వాత తెలుసుకున్నప్పుడు కూడా వేదాధ్యయనం తర్వాతనే మనము విచారణ చేసినట్లయితే చదివినట్లయితే దానికి లోతుగా మనము ఒక ఋషి యొక్క అభిప్రాయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం మామూలుగా అయితే।
కనీసం అంటే మనకు వేదాలు మొత్తం లేకపోయినప్పుడు కూడా ఇక్కడ మనకి సంకేతం ఏమిచ్చారంటే ఇక్కడ మనకు ఇది మనం చదువుతూ ఉన్నట్లయితే ఇక్కడ 2వ పేజీలో మనకు 98వ పేజీలో ఇక్కడ ఏమంటుందంటే పండిత్ యుధిష్ఠిర్ మీమాంసకి కూడా ఏమంటున్నా అంటే ఆయన చదువుకుంటప్పుడు కొంచెం ఆ मीमांसा शास्त्र का अध्ययन वेदाध्ययन के पश्चात ही हो सकता है ఇక్కడ చూడండి 98వ పృష్ఠలో 3వ पैराग्राफ లో मीमांसा शास्त्र का अध्ययन वेदाध्ययन के पश्चात ही हो सकता है यह भाष्यकार का कथन सर्वांश में ठीक है ఇక్కడ భాష్యకార ఆ విషయం చెప్పినది అన్ని రకాలుగా యుక్తి సంగతమైన మాట కాబట్టి అది అనేక మంది విద్వాంసుల ప్రకారం కూడా ఇవన్నీ అలా చదివినప్పుడు మనకు లోతుగా మనం అర్థం చేసుకుంటాం అని చెప్పి మనకు అంటే విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు ఏదో మనం సామాన్యంగా శాబ్దికంగా చూస్తున్నాం కానీ అర్థ చింతన లేకపోతే చాలా విషయాలు బయటకు వస్తాయి. అవి మనం అంత పూర్తిగా విస్తరించడం లేదన్నమాట. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంకోటి ఏం చెప్పా అంటే కనీసం అంటే ఒక వేదా ఇప్పుడు ఏ విధంగా అయితే వేదాంతానికి ముందుగా ఉపనిషత్తులు ఏ విధంగా అనివార్యమో మీమాంస చదవడానికి ముందు కూడా ఒక వేదము ఒక బ్రాహ్మణ అంటే ఆ వేదాంత బ్రాహ్మణ గ్రంథము శ్రౌతు సూత్రాల యొక్క విషయంలో అంటే యజ్ఞ యాగాలకు సంబంధించిన విషయంలో సామాన్య అధ్యయనం మనకు అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే యజ్ఞ యాగాలకు సంబంధించి మనకు ఉదాహరణలు ఎక్కువగా తీసుకోబడతాయి. దానికి సంబంధించిన ఒక కర్మకాండం యొక్క ఒక స్థూలమైన సిద్ధాంతం మనకు అవసరం అన్నమాట. అందుకే ఈ గ్రంథంలో ప్రారంభికంలో ఏమిచ్చారంటే శ్రౌత యజ్ఞ విషయాల గురించి మనకు అనేక రకాల భూమిక అంటే సగం పుస్తకం అంతా ఇదే ఉంది. ఒక పుస్తకం సగం పుస్తకం అంతా కూడా ఆ భూమికా రూపంలోనే విశేషంగా ప్రతిపాదించబడినమాట. అంటే అంత భూమికా రూపం వ్యాఖ్యానించబడింది. ఇవన్నీ మనకు సామాన్య ఒక పరిచయ జ్ఞానం ఉందనుకోండి, అక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వక్త పూర్వపక్షి సిద్ధాంత ఏ రకమైన అభిప్రాయంతో వాళ్ళు మాట్లాడుతున్నారో ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి సమాధానం చెప్తున్నారో ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహనలోకి వస్తుంటాయి అన్నమాట. అందుకే వాటికంటే ముందు ఇవన్నీ అధ్యయనం చేయాలన్నట్టుగా ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించారన్నమాట. అలాగా సరే ఒక ప్రాథమిక స్థితి మనం అలా ఈ విషయంలో మనకు అలాంటి యోగ్యత ఉండాలని చెప్పుకున్నాం. కానీ మనం ఇక్కడ ఈ విషయంలో మనం చెప్పుకున్నటువంటి ప్రథమ పాద విషయంలో ఒక్కొక్క సూత్రం మనకు ప్రారంభంలో మంచి వాతావరణం ధర్మ జిజ్ఞాస ధర్మ శబ్దం కర్మార్థంలో ప్రతిపాదించబడింది. ధర్మ శబ్దము కర్మార్థం ప్రస్తావించబడింది. అంటే ఇక్కడే కాకుండా జైమిని మహర్షి కాకుండా అనేక మంది విద్వాంసులు పండితులు కూడా ఇతిహాసంలో కూడా ధర్మ శబ్దం దాదాపుగా కర్మార్థంలో తీసుకోబడి చెప్పి చెప్పబడింది అన్నమాట. అలాగే చోదన లక్షణం అర్థో ధర్మ అలాగా ఒక్కొక్క సూత్రం మీద తీసుకొని ఒక పర్యాలోచన చేయాలి. అంటే ఒక్కొక్క విషయం మీద అనేక రకాల మత అభిప్రాయాలు తీసుకుంటూ ఇక్కడ ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో వ్యక్తం చేయబడింది అన్నమాట. కానీ ఇవన్నీ కూడా మనకు ముందు అధికరణాలు మనకు స్పష్టం లేవు కాబట్టి అది కొంచెం ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అనేక అధికరణాలు ఉన్నాయి కదా, అవన్నీ మనకు విషయం బయటకు వచ్చినప్పుడు శ్రౌత యజ్ఞం మీమాంస గురించి కొన్ని ఆ విషయాలు ప్రస్తావించుకున్నప్పుడు కొంచెం మనకు అవగతం అవుతాయి. కానీ హిందీ వచ్చిన వాళ్ళు ఒక ప్రయత్నం మనం చేయొచ్చు అనమాట. హిందీ తెలుసుకున్న వాళ్ళు నేను చెప్పాను అలాగే మనం కంటిన్యూగా చూసినట్లయితే మనకు వీళ్ళ యొక్క అభిప్రాయం అంటే ఏ రకమైన అభిప్రాయాలు ఉండేది, ఏ శాస్త్రంలో ఏ బ్రాహ్మణ గ్రంథంలో ఏ వేదంలో ఏమేమి ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు కొంచెం సంకేతాలు చాలా మనకు కనిపిస్తామట. ఎందుకంటే అనేక శాఖలకు సంబంధించి బ్రాహ్మణ గ్రంథాలకు సంబంధించి అనేక విషయాలకే ఉల్లేఖించబడ్డాయి అన్నమాట దాన్ని ప్రతిపాదించడం కొరకు. అది మనం చెప్పుకున్నాం వాక్యాధికరణం కావచ్చు, శబ్ద నిత్యత్వ ప్రకరణం కావచ్చు, వేద అపోజిషత్వ అధికరణం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఏవైతే ప్రస్తావించుకున్నా అదే విషయంలో ఇంకా విపులంగా విస్తృతంగా అనేక ఆచార్యుల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఇవన్నీ కూడా మనకు ప్రస్తావించబడ్డాయి అన్నమాట. కాబట్టి ఈ విషయంలో మనము ఇక్కడ ఒక రకంగా చూసినట్లయితే మనకు ఇక్కడ మనకు శబ్ద నిత్యత్వ విషయంలో మనం చెప్పుకున్నాం. శబ్ద నిత్యత్వ అధికారాన్ని మనం ప్రారంభంలో చెప్పుకున్నామట. అది శబ్ద నిత్యత్వ ప్రకారం లాస్ట్ లో కూడా మనం ప్రస్తావించుకున్నాం. శబ్ద నిత్యం అని చెప్పి ఆ విషయంలో కూడా మళ్ళీ ఒక ప్రకారం అధికం తీసుకోమని ప్రస్తావించుకున్నాం. ప్రారంభంలో ప్రస్తావించుకున్నాం. అది 6వ సూత్రం నుంచి అంటే 5వ సూత్రంలో మనం ప్రస్తావించుకున్నాం. దానికి విస్తృతంగా 6 నుంచి 23వ సూత్రం వరకు మనం విశేషంగా మనమని
ఆ అంటే పూర్వపక్షి తర్క వితర్కపూర్వకంగా ప్రతిపాదించబడింది. అంటే కేవలము ఆ ప్రతిజ్ఞ మాత్రం చేత విషయము మనకు ఒక ప్రతిజ్ఞ చేసాము, నేను శబ్దం అనిత్యమని చెప్పాను లేదా శబ్దం నిత్యమని చెప్పాను. ప్రతిజ్ఞ మాత్రం చేత అది మనకు నిర్ణయం కాదనమాట. అందుకే దానికి ఆ, ఈ రకంగా ప్రతిజ్ఞ చేశామంటే శబ్దం నిత్యమైంది లేదంటే అనిత్యమైంది అంటే ప్రశ్నోత్తర పూర్వకంగా దానికి సమాధానం ఉండాలి. ఏ రకంగా నిత్యంగా చెప్తుందని దాన్ని నిరూపించుకోవాలన్నమాట. అది తర్క వితర్కపూర్వకంగా మనకు ఈ విషయంలో ప్రస్తావించబడింది. ఇక్కడ మనకు ముఖ్యంగా ఆ మీమాంస విషయంలో అయితే అయితే మనకు శబ్దం నిత్యం అని చెప్పి చెప్పుకున్నాము. అలాగే నైయాయికులు కూడా నైయాయికులు కాకుండా నైయాయికులు మొత్తం భిన్నంగా ఉంటుంది. నైయాయికులు ఆ శబ్దాన్ని అనిత్యం అని చెప్పి ప్రస్తావిస్తారు. శబ్దాన్ని అనిత్యం అని చెప్పి ప్రస్తావించారు. అంటే ఇక్కడ ధ్వనినే శబ్దంగా భావించి ధ్వనిని శబ్దంగా భావించి అనిత్య ధ్వని ఏ విధంగా ఎంతసేపు ఉంటుంది మనకు, మనం ఉచ్చరించినంత సేపే ధ్వని ఉంటుందన్నమాట. ధ్వని ఉచ్చరించినంత సేపు మనకు అది ఉంటుంది కాబట్టి అందుకే అనిత్యం అని చెప్పి ఈ రకంగా తీసుకొని వాళ్ళు ప్రస్తావించామట. కానీ వైదిక సిద్ధాంతం ప్రకారంగా శబ్దం నిత్యమే అని చెప్పి అది ఆ వైయాకరణలు కూడా శబ్దం నిత్యంగా భావించి వాళ్ళు ప్రస్తావించారన్నమాట. కొంతమంది కాబట్టి వాళ్ళు స్ఫోటు శబ్దం తీసుకొని చెప్పారన్నమాట. ఇప్పుడు వైయాకరణలు శబ్ద నిత్యత్వాది ప్రకారం తీసుకొని ప్రస్తావించినప్పటికీ కూడా అక్కడ ఏది నిత్యం అంటే వాళ్ళు స్ఫోట రూపు శబ్దం అయితే ఉందో అది స్వతంత్ర సత్తా రూపంలో ఉంటుంది. ఆ రకంగా స్ఫోట్ను తీసుకొని చెప్పారన్నమాట. అలాగా ఒక్కొక్కరు ఒక అభిప్రాయం తీసుకొని చెప్పారు అని చెప్పినప్పటికీ కూడా ఈ విషయంలో విచారించుకుంటూ పోయినట్లయితే ఒక తత్యాత్మకమైన స్థితిని మనకు సంపూర్ణ అవగాహన కలిగినప్పుడు అయితే మనకు ఇదం యుక్తమైనట్టుగా ఒక మనసులో స్థితి కలుగుతుంది అన్నమాట. అయినప్పటికీ కూడా మనకు ఇప్పుడు దాన్ని మనం ఒక దృష్టికోణంలో ఎవరు ఏ అభిప్రాయాన్ని ఎలా వ్యక్తం చేసి అనేది మనం చూస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో అదే ఇక్కడ వాక్యాధికరణం ఒకటి మనం చెప్పుకున్నాము. అది ప్రారంభంలో వేద అపోజిషత్తు అధికరణము. ఇలాగా ఒక్కొక్క విషయాన్ని మనకు ఆ ఇక్కడ విచారణ చేయబడింది అన్నమాట. అది మనం కొన్ని విషయాల్లో ఒక్కొక్క బిందువు తీసుకొని మనం చెప్పడం కష్టం కాదు, కానీ కొన్ని ముఖ్యమైన బిందువులు ఏవైతే ఉన్నాయో మనం అవి ప్రస్తావించుకోవచ్చు. ఇక్కడ అంటే మనకు ఏవైతే ఈ ప్రథమ పాదంలో సూత్రాలు మనకు ప్రస్తావించబడ్డాయో అదే సూత్రాలను ఆధారం చేసుకొని మళ్ళీ దానికే విశేషమైనటువంటి టిప్పణి చేస్తూ అది ప్రస్తావించబడింది అన్నమాట. కానీ ఇవన్నీ కూడా మనకు స్వయంగా చదువుకోవడం మనకు మాటి మాటికి రెండోసారి మూడోసారి చదివినప్పుడు మనకు విషయం అవగతం అవుతుంటుంది. ఆ కాబట్టి ఆ టిప్పణీలన్నీ ఏవైతే ఉన్నాయో మనకు క్రమంగా యథావిధిగా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. క్రమంగా అంటే ఇప్పుడు రెండో పాదంలో మూడో పాదంలో క్రమంగా మనకు అవన్నీ వస్తాయి. ఆ ప్రకరణాన్ని అంటే ఇక్కడ ఉండేటువంటి విచారణ ఏవి చేయబడ్డాయో అక్కడ రాబోయే సూత్రాలను ఆధారం చేసుకుని ఉల్లేఖించబడ్డాయి అన్నమాట అన్ని కూడా. మొత్తం ఒకసారి సమాలోచన చేసినట్లయితే అవన్నీ ముందు రాబోయే సూత్రాల గురించి కూడా ఆధారం చేసుకుని అవన్నీ మనసులో పెట్టుకొని తెలుసు కాబట్టి అవన్నీ విచారణ చేయబడ్డాయట. అలాగా మనకు ఇవన్నీ క్రమంగా వాటిని కూడా చూస్తూ పోతున్నప్పుడు మనకి ఈ విషయాలు వచ్చేస్తాయి. ముందుగా ఒక రకంగా అయితే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అది మటుకు మీరు వచ్చిన వాళ్ళు ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ముఖ్యమైన బిందువులు ఏవైతే ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఎక్కడ ఉల్లేఖించబడ్డాయో ఆ సందర్భాన్ని బట్టి మనం ముందుగా పాదం తీసుకొని చెప్తున్నప్పుడు అంటే రెండో పాదం మనం మొదలు పెట్టుకుంటాము. ఆ పాదం ప్రారంభించుకునే సమయంలో ఈ విషయాన్ని మనకు వస్తాయి సందర్భాన్ని బట్టి. అప్పుడు ఈ విషయాన్ని ఇక్కడ ఇలా విచారణ చేయబడిందని చెప్పి ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్పుకున్నట్లయితే మనకు స్పష్టంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఆ పూర్వపద ప్రసంగం మనకు చాలా విషయాలు తెలియదు అనమాట. అవి మనం చదవలేదు కాబట్టి అంత మనకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఆ ఉద్దేశంతో మనకు ఆ మనం క్రమంగా మనం పాద రూపంలో మనకి ఒకటో పాదం అయిపోయి రెండో పాదం ప్రారంభించుకున్నప్పుడు అది ఏ రకంగా సమాలోచించబడింది, ఇక్కడ ఈ ప్రథమ పాదం ఇదే సూత్రాన్ని తర్వాత సూత్రంలో వచ్చినప్పుడు దానికి ఏ రకంగా సమన్వయం చేయబడింది, ఏ రకంగా దానికి అర్థం చెప్పబడింది, మనం అక్కడే మనం ఒక విశేషమైన విచారణ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు మటుకు ఇది ఒకటి ప్రయత్నం చేయండి, అంటే హిందీ చదువుకోవడానికి పూర్తి ప్రయత్నం చేయండి. ఓకేనా? సందర్భాన్ని బట్టి ఇక్కడ శతపథ బ్రాహ్మణంలో ఉండేటి వచనాలు శాఖకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రస్తావించున్నాం. ఇక్కడ ముఖ్యంగా మీమాంసకులు ఏంటంటే ఆ మంత్ర బ్రాహ్మణులు వేద నామధేయం అంటే మంత్రము అది బ్రాహ్మణ గ్రంథాల్లో ఉండే వచనాలు ఏవైతే ఉన్నాయో అవి వేదంగా భావించి ప్రస్తావించబడ్డాయన్నమాట. వేదంగా తీసుకునే ప్రస్తావించామట. అందుకే ప్రామాణికంగా తీసుకుని వెళ్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా మనకు
ఉదాహరణ ద్వారా మనం అప్పుడే స్పష్టం చేసుకున్నాం. కాబట్టి ఆ ప్రయత్నం మనం రాబోయే ప్రకరణానుగుణంగానే సందర్భానుగుణంగా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు మనం స్పష్టం చేసుకున్నాము. అప్పుడు మనము రెండో పాదము మనం ప్రారంభించుకున్నాము. అంతకంటే ముందు మనకి ఏం చేయాలంటే ఇక్కడ మామూలుగా అయితే అయినా అర్థ సంగ్రహం ఏంటండి? అర్థ సంగ్రహం ఇది కూడా అంటే మన వాటిని ఇప్పుడు రాబోయే అంశాల్లో చాలా విషయాలు అర్థ సంగ్రహంలో ఉన్నాయి. మనకు కావాల్సిన విషయాలను కూడా అర్థ సంగ్రహంలో ఉన్నాయి. కాబట్టి మామూలుగా అయితే మన ప్రథమ పాదం అయిపోగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దానికి సంబంధించిన పుస్తకాలు మనకు కొంచెం అవగాహన రావాలని చెప్పి మనం ఇది చెప్పుకున్నాము. కాబట్టి మన ఈ రెండో పాదం అయిపోయిన తర్వాత అర్థ సంగ్రహం మనము ప్రారంభించుకుంటాము. మామూలుగా ఇప్పుడే ప్రారంభించుకోవాలి. కాబట్టి ముందుగా అర్థ సంగ్రహం కావాల్సిన మనకు అందరికీ అవసరం అన్నమాట. ఆ చిన్న పుస్తకం అది అది మనకు అంటే ఒక నెల ఉండొచ్చు, ఒక నెల జరుపుకోవచ్చు. మహా అంటే అంతకన్నా ఎక్కువ లేదు. ఆ అంటే ఒక నెల పాఠం ఉంటుందన్నమాట. ఆ చిన్న గ్రంథాన్ని మనం అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ క్రమంగా మూడో పాదం, నాలుగో పాదం అవన్నీ మనం అట్లా కంటిన్యూ ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మనకు ఈ రెండో పాదం పూర్తి అయిపోయి రెండో పాదం పూర్తి త్వరగానే అయిపోతుంది. కాబట్టి అది అయిపోయే లోపల మనకు అర్థ సంగ్రహం తెప్పించుకుందాము. కాబట్టి చిన్న పుస్తకం అదేంటో నేను చెప్తాను. ఒకసారి మీ అడ్రస్ని పంపించేసేయండి. అనుకూలంగా ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మీరు చౌకంబా తోటి వాళ్ళకి సంపర్కం చేయొచ్చు అనమాట. చౌకంబా వాళ్ళతోటి, ఓకేనా? ఇప్పుడు ఎందుకంటే ఈ విషయాన్ని కూడా మనకు అర్థ సంఘం కూడా చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. అప్పుడు ఇవన్నీ మనకు ఇచ్చిన పర్యాలు వచ్చిన అయితే ఉందో అవన్నీ కూడా మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే మౌసాన్య సరాసరి చూసినప్పుడు చాలా విషయాలు మనకు అనేక విషయాలు సూక్ష్మంగా ఉన్నాయి. సూక్ష్మ అంటే అనేక మంత్రాంశాలు, వేదాంశాలు, బ్రాహ్మణ గ్రంథాలకు సంబంధించి అనేక శాస్త్రాల యొక్క విషయాలను తీసుకొని చెప్పబడ్డాయి అన్నమాట. కాబట్టి మనం క్రమంగా విధి విధానం ప్రకారం మనకు ముందుకు వెళ్దాము. అవి తర్వాత మనకు ఇవి 10 వచ్చినా కూడా మనకు బాగా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి అర్థ సంగ్రహం మనకు అనివార్యంగా కావాలి. కాబట్టి చిన్న పుస్తకం అది నాకు తెలిసి 100 లోపే ఉంటే అది చిన్న పుస్తకం. అది మనకు కొరియర్ మీకు ఇంటికి వచ్చే విధంగా వస్తుంది. మనకు అడ్రస్ పంపించినామంటే వాళ్ళకి పంపించేద్దాము. కాబట్టి అదే ఆ పని చేయండి మీరు. ఈ రోజు మనకు ఖచ్చితంగా పంపించేసేయండి. మనకి రావడానికి ఒక 10 రోజులు టైం పడుతుంది. కాబట్టి త్వరగా పంపించే త్వరగా వచ్చేస్తాయి. ఈ పాదం అయిపోగానే అది చెప్పుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం మనకు ఇది అర్థం చేసుకోవడానికి మనకు అత్యంత సహాయంగా ఉంటుంది అన్నమాట. మూల సిద్ధాంతాలని కూడా అర్థ సంగ్రహంలో ఒక విశేషంగా ప్రతిపాదించబడ్డాడు. ముఖ్య బిందువులు కూడా అక్కడ వచ్చేసాయి అనమాట. అందుకే ఆ ఒకటి ఆ పని మీరు చేయాలి. కాబట్టి అడ్రస్లు పంపించండి, వ్యక్తిగతంగా ఫోన్ చేయండి. లేదంటే మీరు తెలిసిన వాళ్ళని చెప్పి చౌకంబా నుంచి మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసేసి ఎట్లా కొడుతూ వస్తుంది, మీరు డైరెక్ట్ తెప్పించుకోవచ్చు. చిన్న పుస్తకం అది. కాబట్టి ఆ పని ఒకటి చేయాలి మనం, ఓకేనా? అది ఆ పని చేయండి. నెక్స్ట్ మనకు ఈ ప్రథమ అధ్యాయం ద్వితీయ పాదం అనేది కూడా మనం రేపు నుంచి ప్రారంభించుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఈ విషయంలో మనం ఇదాకా చెప్పుకుంటున్నాం కదా, మీకు ఆ ఏ రకంగా అనిపిస్తుంది, ఏ విధంగా మనకు అర్థమవుతుంది? ఈ విషయంలో వ్యక్తిగతంగా మీలో ఏమైనా ఆలోచనలు ఉంటే ఏ రకంగా దాన్ని ఇంకా మనం భిన్నంగా మార్చుకోవచ్చు, భిన్నంగా చెప్పుకోవచ్చు, అయినా కొంచెం ఇలా చేసి చెప్పండి అలాగే ఉన్న మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటేనా మీకు ఏ రకంగా అర్థం అవుతుంది, ఏంటి అర్థం కావడం లేదు, ఏ విషయాన్ని కానీ అలా మీ ఏదైనా వ్యక్తిగత సలహాలు కానీ ఏమైనా ఉంటేనా అది 2 నిమిషాలు మీరు చెప్పొచ్చు. ఏదైనా విషయం చెప్పొచ్చు నాకు, అంటే మీ అభిప్రాయం చెప్పొచ్చు. ఇక్కడ ఇప్పుడు చెప్పే శైలి మీకు అర్థం అవుతుందా? ఏమైనా కఠినం అనిపిస్తుందా మీకు సిద్ధాంతాలు ఇక్కడ? మహోదయ, ఇప్పుడు మీరు ఈ చెప్పిన ఇప్పుడు వేదాంత దర్శనం ప్రకరణంలో కఠినంగా అర్థం కానిదంటూ ఏం లేదు మహోదయ, సరళంగానే ఉంది. మీరు చెప్పినవన్నీ బాగానే అర్థం అవుతున్నాయి. మళ్ళీ మీరు చదవమంటున్న రెండోసారి హిందీ చదివి కొంత కూడా అర్థం చేసుకోవడం అనేది మా ప్రయత్నం. కాబట్టి అది మేము కృషి చేస్తున్నాం అనుకోండి. మొత్తానికి మీరు చెప్తున్నది మాత్రం అందులో మనకి సందిగ్ధం అంటూ ఏం ఉండట్లేదు, బాగానే అర్థం అవుతున్నది మహోదయ. అయితే ఇప్పుడు మీరు ఏమన్నారంటే మనం ఇవి చదువుకునే ముందు మిగతావన్నీ చదివి ఉండాలి. అంటే మిగతా కొన్ని ఈ ఏంటంటే మనం ఇప్పుడు కొన్ని చదువుకున్న న్యాయ దర్శనం ఇలాంటి దర్శనాలు కొన్ని చదివి ఉంటేనే దీంట్లో కొంచెం అర్థం అవుతుంది అన్న ఒక విషయం చెప్పి, అప్పుడు అలా చేసినప్పుడు మనం ఈ వేదం చదివినప్పుడు ఎలాగైతే వేదారంభం అని మనం ముందు చేసి తర్వాత వేదాన్ని చదువుతామో అలాగే ఇది చేసి ఉండాలి అని చేసి ఉంటే మనకు కొంచెం కూడా అర్థం అవడానికి అధికంగా స్కోప్ ఉంటుంది అని చెప్పారు కదా మహోదయ.
అది ఇప్పుడు మనం చేసిన ఈ ఇప్పుడు చదివినప్పుడు న్యాయ దర్శనంకి నేను ఉన్నాను. అంతకుముందు ఇంకో దర్శనం కూడా చెప్పారు, దానిలో కూడా నేను ఉన్నాను. వాటి వల్ల ఇప్పుడు వీటికి సరళంగా అర్థమైంది అనుకుంటే వాటిని ఇంకా కొంచెం కూడా ప్రయత్నపూర్వకంగా చేసి ఇక్కడ రావాల్సి ఉండేది అని అంటారా మీరు మహోదయ? అది అదంటే ఒక బిందు చెప్పాను మనకు. ఎట్లా ఉంటే మనకు ఇంకా ఒక గంభీరమైన అధ్యయనం మనం చేసుకునేవాళ్ళు. అట్లని చెప్పి మనకు అర్థం కాదు కదా. ఎందుకంటే మనకు తెలుగులో ప్రతిపాదించుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా విషయ ప్రతిపాదన అంటే మనకు వచ్చేస్తుంది. ప్రతి పంక్తి ప్రతి శబ్దం ఎంత లోతుగా అవుతుంది, ఎన్ని అర్థం చేస్తుందని చెప్పకపోయినా ఇప్పుడు మనం చెప్పుకునే శబ్ద నిత్యత్వ విషయం, అపోజిషత్వ విషయంలో, శబ్ద నిత్యత్వ విషయంలో, ఈ రకంగా వేద అపోజిషత్వ విషయంలో అనేక చోదన లక్షణ ధర్మ అనే వాక్యాంశం తీసుకొని ఏ విధంగా విచారణ చేసుకున్నాము. దాదాపుగా మనం తెలుగులో ప్రస్తావించుకున్నా అందరికీ అర్థమవుతుంది. అది కాదు కదా, సంస్కృత అవగాహన ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నేను విషయం ఏంటంటే ఇక్కడ టిప్పణిలు ఇచ్చిన ప్రకారంగా అలాగా ఉండాలి. మనం ఆ రకంగా ఉంటే మనకు ఒక గ్రంథ విషయంలో గంభీర అధ్యయనం కలిగేది. అట్లా ఇప్పుడు మనకి అర్థం కాదు, ఇది మనకు అర్థం కాని విషయం కాదని అనే విషయం కాదు ఇక్కడ. మనం ఏమని చెప్తా అంటే నాకు ఒకటి ఎప్పుడు మాస్టర్ అనేది, ఇప్పుడు మనము ఒక విషయాన్ని మూల గ్రంథం రుచికృత గ్రంథాలు చదువుతున్నామంటేనా ఇప్పుడు నాకు తెలిసి ప్రతి విషయంలో ప్రతి అధికరణలో ఈ అధికరణ ఏం చెప్తున్నా ప్రతి ఒక్కరికి అర్థమైంది. మనం చెప్పిన వివిధ అధికరణాల్లో వక్త పూర్వపక్ష యొక్క అభిప్రాయం ఏంటి, పూర్వపక్ష ఏ రకంగా ప్రస్తావన చేస్తున్నా సిద్ధాంతం ఏ రకంగా సమాజం చెప్తుంది. దాంట్లో మనం 100% మనం చెప్పకపోయినా 70% మనకు బాగా చాలా విషయాలు వక్త యొక్క అభిప్రాయం ఏంటి మనం తెలిసిపోతున్నాం. ఆ రకంగా తెలుసుకున్నా కూడా చాలా విషయాలు తెలుస్తాయి. అది ఎందుకు క్రమంగా చదువుకుంటూ వెళ్తాం కదా. ఇప్పుడు మనం మొదలుపెట్టినప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు అది మళ్ళీ సెకండ్ టైం మనం ఎందుకంటే ఇతరులు చెప్పినప్పుడు మనం స్వతంగా స్వాధ్యాయం చేసినప్పుడు మనకు ఒక ప్రవేశం కలగాలి. ప్రవేశం కలిగినప్పుడు మనం కూడా స్వయంగా తర్వాత అధ్యయనం చేసుకుంటాం. అది కాలక్రమంతో మనకు అనుభవంలోకి వస్తున్నా ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది, ఇప్పుడు అర్థం కాదు, అది ఇక్కడ ఈ సందర్భంలో ఈ ప్రకారంలో మనకు అర్థమని చెప్పి అవన్నీ తెలుస్తాయి. విషయ సందర్భం బట్టి ఇక్కడ పర్యాలోచన ఆ రకం చేశారు. అట్లాగా వాళ్ళు ఇచ్చిన పర్యాలోచన ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఉదాహరణలు వాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రకంగా అనేక గ్రంథాల యొక్క సారాంశం ఇవ్వబడింది అన్నమాట. ఓకేనా. అవి అలా మామూలుగా అధ్యయనం చేసినట్టే విధి విధానం ప్రకారం అంత లోతుగా ఉంటుంది, అంత విధి విధానంగా ఉంటుంది, ఒక గంభీర చింతన ఉంటుందంట. అది ఒక ఉన్నతమైనటువంటి విద్వాంసుల యొక్క సందర్భంలో అది మనకు ఆ వాక్యం సందర్భం సరిపోతున్నాడు. ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏది తీసుకుంటున్నామో దాన్ని అనువాదం చేసుకున్న దాదాపుగా విషయ ప్రతిపాదన ఏదైతే ఉంటుందో మనకు అధికారంలో వచ్చేటువంటి దాదాపుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. 70-80% మనకు బాగానే అర్థమవుతుంది. అంటే పూర్తిగా ప్రతి పదానికి అర్థం అని చెప్పకుండా విషయం చెప్పేటప్పుడు ఏంటని తెలుస్తున్నాం. మనకు అర్థం కాదని ముఖ్య ఉద్దేశం కాదు నా వాక్యంలో. అలా ఉండింటే మనకు మీరు చెప్పినట్టుగా ఇంకా లోతుగా మనం చేసుకునే వాళ్ళు అని చెప్పి, ఇదంటే మీరు సామాన్య మేము చదువుకోవడానికి న్యాయం చదువుకోలేదు, దర్శనాలు చదువుకోలేదు, మాకు ఏమన్నా ఏం ఉపయోగపడుతుంది? ఉపయోగం ఎందుకు పడింది? చాలా విషయాలు మనకు లౌకిక వ్యవహారంతో ముడిపడినటువంటి సిద్ధాంతాలు మనకు కర్మకాండానికి సంబంధించి ఉదాహరణతో లౌకిక ఉదాహరణ చెప్పుకుంటున్నాడు. అది మనం మాతృభాష చెప్పుకుంటున్నాం కాబట్టి అందరికి సహజంగా అర్థమవుతున్నాడు. అంటే ఒక విషయ ప్రతిపాదన ఎందులో ఏముంది, ఈ అధికారంలో ఏముంది, ఏం చెప్పబోతున్నారు, ఏ సందేశం ఏంటి, ఆ సందేశం మనకు అర్థందో ఆ సందేశం మనకు పర్యాప్తం అన్నమాట. అది అర్థం కాదని ఉద్దేశం అది కాదు. ఓకేనా. ఆ రకంగా అర్థం కాకుండా మనం మొదలుపెట్టిన వాళ్ళం కాదు. బట్ అలా అనుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పిన వాక్యానికి అంటే విషయం ప్రతిపాదన ఎట్లయిందంటే మనకు చాలా ఉదాహరణలు మొత్తం ప్రకారం తెలిసినప్పుడు వచ్చే ఆనందం ఇంకో భిన్నంగా ఉంటున్నాం. ఇప్పుడు సంఖ్య చదువుకొని ఇప్పుడు వేదాలు చదువుకున్నాం మనము, వేదాంతం చదువుకున్నాము, అక్కడ ఉపనిషత్తు వాక్యాలు సంఖ్య అనేక సందర్భాలు వచ్చేసాయి. ఆ సంపూర్ణ వాక్యాలు మనకు చదువుకున్నాం కాబట్టి అది మనకు ప్రకరణ మొత్తం చెప్పగానే మనకు ఇప్పుడు పలానా సందర్భంలో ఇలాంటి మనం దృష్టాంతం చెప్పుకున్నాం అనగానే ఆ ప్రకరణం అంతా గుర్తుకొచ్చింది. ఇక్కడ బ్రాహ్మణ వాక్యాలు శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటివి వేద వాక్యాలకు సంబంధించి అన్ని వస్తున్నాయి కాబట్టి, అనేక శాఖలకు సంబంధించి వస్తున్నాయి కాబట్టి అవి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రకరణం దాంట్లో ఎన్ని రకాలుగా అర్థం చెప్పబడి ఏ రకంగా ప్రతిపాదించబడింది ఆ విషయ అవగాహన మొత్తం మనకు బాగా లోతుగా అర్థమయ్యేది. అందుకే ఇవన్నీ కూడా మనకు అందుకే దీనికోసం మనం ఇట్లా చేయకుండా దాన్ని ఒక్కోటి నేను అనుకుంటే విషయం ప్రతిపాదించుకుందాం అని అనుకున్నామాట. చదువుకుంటే చెప్దాం అనుకున్నాం, కానీ అంత అవసరం లేదనిపించింది ఇది నేను చదివిన తర్వాత. కాబట్టి మనం క్రమంగా విధి విధానంగా మనం 2వ పాదంలో 3వ పాదంలో వెళ్ళిపోదాము. అలాగా అప్పుడే విషయాలు మనకు అదే విషయం విశేషం ప్రతిపాదించబడుతుంది కాబట్టి అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా. అది అర్థం కాదు, ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. ఓకేనా. మనం చెప్పేది మన మాతృభాష చెప్పుకున్నాం కాబట్టి అది లౌకిక దృష్టాంతాలతో ఉంటుంది కాబట్టి అధికరణాలన్నీ కూడా మనకు ఒక లౌకిక వ్యవహారంతో శాస్త్రవేత్త యుక్తంగా ఉన్నప్పటికీ కూడా పూర్వపక్షి ఏ రకంగా విషయాన్ని తీసుకొని ప్రతిపాదిస్తుందని చెప్పి ఆ లౌకిక దృష్టాంతంలో మనకు తెలుస్తున్నామంట. అంటే ఆ విషయంలో సందేహం లేదు. మనకు చాలా మటుకు ఈ గ్రంథం యొక్క స్వరూపం ఏంటి దాని యొక్క ఆ సందుల్లో తిరిగి వచ్చిన ఒక మాట అంటుంటామట,
ఆ సందులో తిరిగి వచ్చి చాలా విషయాలు ఎక్కడ ఏమో తెలుస్తున్నాడు. ఆ మీమాంసలు ఈ అధికారం ఇది చెప్పబడింది, ఈ అధికారం ఇది చెప్పబడింది, ఈ అధ్యాయాన్ని చూసాము, ఈ 2వ అధ్యాయంలో 2వ పాఠం చూసాము. అలాగే చాలా విషయాలు మనకు అవగతం అవుతాయి. ఓకేనా? దాంట్లో శాస్త్రం యొక్క ఒక స్వరూపం అంతా మన ముందుకు వచ్చేస్తుంది. దాంట్లో ఏ ఇబ్బంది లేదు. మనకి ఎంతైతే ఇప్పుడు అవసరమో అంత పర్యాప్తమైన జ్ఞానం మనకు కలుగుతుంది. మన అస్తు శక్తి సామర్థ్యాన్ని బట్టి మన జ్ఞానం బట్టి పర్యాప్తమైన జ్ఞానం కలుగుతుంది అన్నమాట. దాంట్లో అస్తు పరిపూర్ణంగా దాని సందేహం లేదు. అస్తు మహోదయ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం వేదారంభం చేసినప్పుడు మనకి దాంట్లో మొదట్లోనే ఆ విషయం ఏంటని చెప్తారన్న ఉద్దేశంలో ఇప్పుడు వేదారంభంలో కొన్ని వాక్యాలు చెప్తాను మహోదయ, మీరు ఒకసారి వినండి. దానికి ఇది ఎలాగ మనం దీనికి దానికి మనం ఉపమా అంటే సంయోగం చేసుకోవచ్చు అన్న విధంలో మీరు ఏమైనా ఐడియా ఉంటే చెప్తే అది కూడా కొంచెం ఉపకారంగా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. దాంట్లో ఏమన్నారంటే ప్రారంభంలో ఓం ఇషేత్వా ఊర్జేత్వా వాయవస్థ ఉపాయవస్థ దేవో వత్సవిత ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణే ఆప్యాయధ్వం అగ్నియాః దేవభాగం ఊర్జస్వతీః పయస్వతీః ప్రజావతీః అనమీవాః అయక్ష్మాః మావః స్థేనః ఈశతా మా అగసగంసః రుద్రస్య హేతిః పరివః వృణత్తు ధ్రువాః అస్మిన్ గోపతౌ స్యాతాం బర్హిః యజమానస్య పశూన్ పాహి అని చెప్పారు మహోదయ. దీనివల్ల మనం ఇప్పుడు ప్రారంభంలో ఇది చెప్పుకోవడం వల్ల దీని అర్థసారాంశం అయినా మీకు కొంచెం అవగతం అవుతుందా మహోదయ? డైరెక్ట్ దీనికి సంబంధం లేదు. ఓకేనా? అది మనం కొన్ని విషయాలు శాశ్వత పాఠం చెప్పేటప్పుడు ఈ రకం కొన్ని విధి విధాలు ధర్మాలు వాళ్ళకి చెప్పబడతాయి. ఇక్కడ దానికి మనం డైరెక్ట్ గా ఆదాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. విషయం చెప్తున్నా అంటే అప్పట్లో ఒక పరిపాటి అలా ఉండేది మనకు. ఆ పరిపాటి ఇప్పుడు మనకు అలా లేదు. ఇప్పుడు ఏదో మనం స్వయంగా మనం ప్రత్యక్షంగా తెలుసుకోవాలి, క్లాస్ లేదా ఆన్లైన్ చెప్పుకుంటున్నామట. అది శ్రద్ధ సంస్కారం మనలో ఉంది కాబట్టి జన్మ సంస్కారాలు ఉండేవి కాబట్టి ఇది ఒక స్థితి భౌతిక విజ్ఞానం ఉపయోగించుకుంటూ మనం దాని అవకాశం కల్పించుకున్నామట. ఓకేనా? ఆ భావనలో మనలో ఉంది కాబట్టి. ఓకే, ఇవి అదే విషయాన్ని ఇప్పుడు మనకు అలా లేవు కాబట్టి ఇప్పుడు ఈ భాష్యాల్లో చాలా మంది ఇప్పుడు వచ్చేటువంటి అన్ని విషయాలు ఇప్పుడు ఏవైతే చెప్పేవాళ్ళు ఇవన్నీ మనకు భాషలు చెప్పబడ్డాయండి. అవి విషయాలు మనకు విస్తృతంగా మనకు అనేక చోట్ల ఇవ్వబడ్డామంట. టీకా టిప్పణిలో కూడా చాలా మంది ఇక్కడ ఈ రకంగా ప్రతిపాదించే రకంగా ప్రస్తావించాలి. ఇలాగే నియమం ఉండాలి, ఇలాగ యాగాలు ఈ రకంగా నియమాలు ఉండాలి, ఈ యాగం ఇంతమంది ఋత్వికులు ఉండాలి, ఇలాగ ఇది కర్మ చేయాలి, ఇది యజమానితో కొంత సంబంధంగా ఉంటుంది, కొంతమంది అన్ని అనుష్ఠాన కర్మలు కొంచెం సంబంధంగా ఉంటుంది. అలాగా భిన్న భిన్న రకాలుగా ఎక్కడ ఏ కర్మ ఏం చేసినా కూడా ఏ విధి విధానం ప్రకారంగా అక్కడ అన్ని మనకు ప్రస్తావించబడ్డాయి. ఓకేనా? అవి మనం చెప్పుకుంటాం. విషయ ప్రతిపాదన మనకు పర్యాలోచన చేస్తున్నాము అంటేనా, ఒకటి మనకు విచారణ చేస్తున్నాం అంటే అనేక విషయాల యొక్క తత్వం మనకు తెలిసినప్పుడు దాన్ని పర్యాలోచన చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం ప్రారంభంలో ఉన్నాం, అందుకే మనకు కొంతవరకు ఒక ప్రవేశం కలిగింది. మనకు కొంచెం కొంచెం దిగాం, దీని యొక్క ఇలా ఉంటుంది, ఈ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు క్రమంగా అలాగా ఈ అధ్యాయం అయిపోయేసరికి ఉన్నది అయిపోయేసరికి అప్పుడు ఇంకా మనకు ఇంకా లోతు దిగుతామట. అప్పుడు ప్రతిదీ కూడా మనకు ముందుకు వెళ్ళే కొద్దీ వెనక్కి ఇంకా స్పష్టం అవుతుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇటువంటి విషయాలు మనకు మళ్ళీ వస్తాయన్నమాట. అదే ఈ విషయంలో మనకి ఈ పర్యాలోచన విషయంలో మనం స్వయంగా స్వాధ్యాయం చేసుకుని సరిపోతుంది అనే ఉద్దేశం నా తాత్పర్యం అంటే ముఖ్య ఉద్దేశం అది. అస్తు మహోదయ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే జీ. మీరు చెప్తుంటే మాకు బాగానే అర్థమవుతుంది కానీ గురుగారు, మేము ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ గురుగారు ఏం చెప్పారు అని పక్క వాళ్ళకి చెప్పాలన్నా, మీరు తెల్లారి మమ్మల్ని అడిగితే ఏం చెప్పారు నిన్నటి వాక్యాన్ని కొంచెం చెప్పడానికి అనుకూలంగా ఉండాలంటే మీరు చెప్పిన దాన్ని మీరు తెలుగులో చదువుతున్నారు, మేము హిందీలో చదువుకొని కొంచెం కష్టపడి చదువుకుంటే పూర్తిగా అర్థమవుతుంది. మీరు అడగగానే మేము చెప్పగలము. మేము కూడా డిస్కస్ చేసుకునే అవకాశం, ఇతరులకు కూడా చెప్పే అవకాశం ఉండాలి అంటే కంపల్సరిగా మేము శ్రమ చేసి చదువుకోవాల్సిందే. ఆ హిందీ చదువుకుంటుంటే నిన్నటి నుంచి చదువుతుంటే కొంచెం అర్థం అవుతుంది, మీరు చెప్పింది గుర్తొస్తుంది. మనం ఇవాళ ఇది చెప్పారు అని చెప్పి ఇంకా బాగా నాటుకొని పోతుంది అనమాట. మీరు చెప్పింది విని పక్కన పడేస్తే పుస్తకం తెల్లారి మేము చెప్పలేం గురు. కాబట్టి మేము కొంచెం శ్రమ చేసి చదువుకుంటేనే మాకు అట్లా మేము చెప్పగలమనే అవగాహన కలిగింది. మీరు చెప్పబట్టి మేము ఆలోచనలతోటి ఉన్నాం అనమాట. ఇవాళ చదువుతుంటే మాకు బాగానే అర్థమైంది హిందీలో, మీరు చెప్పింది గుర్తొచ్చింది కూడా.
నిన్న 32 అందుకే చెప్పారు కదా. అర్థమవుతుంది, దాంట్లో సందేహం లేదు. అందుకే ఎందుకంటే ఇంకోటి మనం క్రమంగా చదువుకుంటాం. ఏదో మనం ఒక వారం చెప్పి వారం 2 రోజులు మొదలు చెప్పుకోవడం లే. నిరంతరం ఒక ఆదివారం తప్ప నిరంతరం చెప్పుకుంటాం. ఎప్పుడైనా అది మధ్యలో ఏమైనా అవకాశం వస్తే అది వేరే విషయం. నిరంతరంగా మనకు విషయం కంటిన్యూటీ ఉంది కాబట్టి ఆ క్రమ పాఠమే నీకు రాబోయే విషయాన్ని ప్రకటన ద్వారా నీకు బోధిస్తున్నాను చాలా విషయాలు. ఇప్పుడు చాలా విషయాలు నేను చదువుకున్నప్పుడు ఒక రకంగా అర్థమైతే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కొత్తగా అర్థం అవుతున్నాడు. ఇది ఆ ప్రకరణ నాకు చెప్పినప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడు ఈ ప్రకరణ ఏ రకంగా తీసుకోవాలని చెప్పి స్వయంగా అది మార్గం చూపిస్తున్నామట. అలాగే ప్రకరణలో ఇప్పుడు మీరు అంతే ధైర్యంగా నిలబడుకోవాలంటే మీరు క్రమంగా దాంట్లో నిరంతరం చదువుతున్నా కానీ మీకు అర్థం అవుతుంది. అర్థం లేని మన ఈ వాక్యశాస్త్రం శబ్దశాస్త్రం మనం చదువుకోలేమన్నమాట. ఆకలి మీరు ఎంత ముందుకు వెళ్తున్నారు, దీంట్లో ఎంత ముందుకున్నా అంటే అవన్నీ అవగాహన వస్తున్నాయన్నమాట. ఆ రకం ప్రతిపాదించుకుంటాం. ఇంకా చాలా సరళంగా ఉంటుంది సిద్ధాంతం కాబట్టి సిద్ధాంతం మనకి అందరికీ అర్థమవుతాయి. దాంట్లో ఇబ్బంది లేదు, దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. మీరు ఆ రకంగా అయితే నేనే మొదలుపెట్టేవాడిని కాదు. కాబట్టి ఇది అందరికీ అర్థం. కానీ ఇక్కడ పర్యాలోచన విషయంలో మనం ఇది ఇక్కడికి కాకుండా క్రమంగా ఆ పర్యాలోచన మనకు ఆ ప్రకారం చెప్పుకున్నప్పుడు మనకు దీని గురించి డిస్కస్ చేసుకుని సరిపోతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇచ్చినటువంటి మనకు డైరెక్ట్ గా అవసరం లేదు. మనం క్రమంగా పాదంలోకి వెళ్ళిపోదామని చెప్పి నేను అన్నాను అనమాట. అదే అదే ఇప్పుడు హిందీలో కొంచెం మేము చదువుకొని వచ్చిన వాళ్ళు డిస్కస్ చేసుకొని మీరు చెప్పిన దాన్ని సమన్వయం చేసుకుని మాకు తెలుగులో కూడా పూర్తిగా వీళ్ళు చెప్పారు, ఇది చెబుతున్నారు, ఇంతవరకు ఇది చెప్పారని మాకు అందరికీ కూడా అవగాహన అవుతుంది అనే భావన కలిగింది నాలో. ఖచ్చితంగా నాకు ఆ విశ్వాసం కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా రాబడి నా ప్రయత్నం అది జరుగుతుంది. ఇంకా ఒక్కోసి కొన్ని విషయాలు అట్లా అట్లా ఉంటాయి. కానీ ఎందుకంటే ప్రశ్న ఉత్తరం సమాధానం ప్రశ్న సమాధానం అలా కొన్ని విషయాలు కొంచెం ఇష్టంగా ఉంటాయి అంటే మనం ప్రతిపాదించడం. కానీ చాలా విషయాలు మనకు ఎక్కువగా అధికరణాలను కూడా ఎక్కువ ఉపయోగపడేటివి. అంటే అవి మీకు సొంతంగా మీతో చెప్పించడం అంటే ఒక విషయం చేసిన తర్వాత మీకు విచారించడానికి మళ్ళీ దాని గురించి మాట్లాడడానికి విషయ ప్రతిపాదన వచ్చేస్తున్నాం. ఆ రకంగా తెలుగులో నేను ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాను. నెక్స్ట్ మీకు ఏదొచ్చిన అధికారంలో కొంచెం ముందుకు వచ్చి కొంచెం మీకు తెలిసిందన్నమాట. ఈ అధ్యాయం అయిపోయే లోపల మీకు చాలా విషయాలు మీకు ప్రకటన ఈ రకంగా ఒక 50 అధికారాలు అయిపోయాయి అనుకోండి, మీకు పూర్తిగా స్వరూపం వచ్చేస్తున్నమాట. అప్పుడు మీకు ఇంకా సరళంగా బాగా అర్థమవుతుందన్నమాట. ఓకే, అంటే నేను పదే ఆ పదే రకంగా చదివితే వస్తుంది, పదే పదే చదవాలి. మీతోనే చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏదో వచ్చిన దాన్ని మనకి ఏమవుతుందంటే మళ్ళీ రిపీట్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ పునరాలోకనం చేసినప్పుడు అంటే మళ్ళీ అడిగినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి చెప్పింది మళ్ళీ ఇంకోరు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇదే విషయం చెప్పి అప్పుడు అర్థం అవుతున్నాడు. అందరికి అవగాహన అవుతుంది, అందరికి కూడా అవగాహన అవుతుంది. వచ్చేస్తుంది ఆ ప్రయత్నం. నెక్స్ట్ రెండో పాదం నుంచి అలాగే ఉంటుంది. ప్రతిదీ మీకు పూర్తిగా అవగాహన వస్తుంది, దాని సందేహం లేదు. 80% వరకు మీకు అందరికీ అర్థం అవుతుంది, దాని సందేహం లేదు. అది మీతో కూడా చెప్పిస్తాను. కాబట్టి అది ప్రకటన మొత్తం అయిపోయేసరికి మనకు 3 అధ్యాయాల్లో మనకు ముఖ్యంగా 3 అధ్యాయాలు అన్నమాట. 3 అధ్యాయాలు మీకు మీమాంస యొక్క స్వరూపం పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు మీరు ఆడుతూ పోతాం అన్నమాట. కాబట్టి ఆ ప్రయత్నం 3 అధ్యాయాల వరకు మనం కొంచెం తెలుగులో మీతో చర్చించుకుంటాం, మాట్లాడడం ఏమవుతుందంటే అది ఒకసారి వినేది ఒక రకంగా అర్థం చెప్తుంది, ఇంకొక రకంగా చెప్తామట. అప్పుడు ఇతరులకు కూడా అందరికీ ఇలాగా అలాగా అని చెప్పి అంత ధైర్యం వచ్చేస్తుంది. మీరు పరస్పరం విచారించుకోవచ్చు. ఆ అలవాటు చేసుకోవాలి మనం. అలవాటు ఇప్పుడు రెండో పాదం నుంచి నేను చేయిస్తాను అట్లాగా. ఓకేనా? తెలిసింది ఈ విషయం. చేయాల్సింది గురించి చేయలేకపోయాం. ఈ పాటికే మేము అట్లా చేసుకుంటే చాలా బాగుండేది. ఇప్పుడు నిన్న మీరు బాగుంటుంది. ఎందుకంటే అందరికి చాలా మందికి తెలిసిన వాళ్ళు ఉన్నమాట. అట్లా వాళ్ళకి అవకాశం ఇచ్చినా అంటే వాళ్ళు వాళ్ళు ఏ రకంగా విచారిస్తున్నారు ఈ విషయంలో, ఈ వాక్యంలో, ఈ పంతులు ఏం చెప్పారు. ఒక వాక్యం చెప్పిన మెల్లమెల్లగా అన్ని వచ్చేస్తామట. అప్పుడు చెప్పడానికి వాళ్ళు అందరూ ప్రయత్నం చేస్తామట. అప్పుడు ఆ విచారణ వల్ల వాళ్ళ భావనలు వ్యక్తం అవుతాయి కాబట్టి మనకు ఇంకా అర్థం అవుతుంది. అందుకే అందరం ధైర్యంగా అందరికి అవకాశం కల్పించి మనం దీన్ని విచారించుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మనకు ఇంకా లోతుగా తెలుస్తున్నాడు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక విశిష్టత అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు ఒక రకం విషయాన్ని ఒకే వాక్యాన్ని అనేక దృష్టికోణం చూస్తామట. కాబట్టి మనము ఆ ప్రయత్నం చేయాలి. అది నేను చేయిస్తాను. తర్వాత మీకు అవకాశం కలుగుతుంది ఇలా అర్థం చేసుకోవడానికి. మీకు బిందులు కలుగుతాయి అన్నమాట. ఓకేనా? ఆ ప్రయత్నం అని యథావిధిగా రేపు రెండో పాదం నుంచే ప్రారంభించుకున్నాం. అంటే మీతో ప్రశ్నించడం అన్నమాట. ఇంతవరకు ప్రశ్నించమని కాదు. అది ఎందుకంటే మీకు విషయం చెప్పిన వెంటనే అది ఎందుకంటే అది వెంటనే మనసులో వెళ్ళిపోతున్నాం. అంటే వెళ్ళిపోయిందంటే పూర్తి డిలీట్ అయిపోయిందని కాదు, డిలీట్ కాలేదు. ఆ సందర్భం చెప్పినప్పుడు ఆ పలానా మహోదయ అక్కడ మనం ఆవిష్కున్నాము అది మీకు ఆ విషయం అవసరం అవుతున్నమాట. అంటే ప్రశ్నలు మీకు తురంతంగా అది మీతో ఒకసారి పలికించామంటే చెప్పించామనుకోండి, అది మీకు ఇంకా స్పష్టం. అది నా అభ్యాసం చేసుకుందాము. దాంట్లో సందేహం అవసరం లేదు. పూర్తిగా మీకు ఈ అధ్యాయం లోపల మీకు తెలిసిపోతుంది. మీరు ఎక్కడికి పక్కపోవడానికి ఉండదు అన్నమాట. నీకు లోతుగా పట్టుకుంటుంది, ఆకర్షించుకుంటుంది గ్రంథము. ఆ రకంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనకు ఒకటి ముఖ్యంగా చెప్పేది అర్థ సంగ్రహం కావాలి మనకు ముందుగా.
కాబట్టి అర్థ సంగ్రహం కోసం మీరు తెలిసిన వాళ్ళు డైరెక్ట్ గా మీరు తెప్పించేసుకొని, లేకపోతే నాకు ఫోన్ చేయండి, అడ్రస్ పంపించండి. అడ్రస్ పంపించిన తర్వాత ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్పండి నాకు కావాలి. మీ అడ్రస్, నా నెంబర్ మీ అందరి దగ్గర ఉందనుకుంటాను. ఉంటే లేకపోతే తీసుకోండి. ఓకేనా? అది మటుకు పుస్తకం మనం ఇప్పుడే ఆర్డర్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే. నమస్తే మహోదయ. మీమాంస దర్శనం అంటే అసలు అర్థం ఏంటి? ఓకే, ఆ ప్రశ్న ముందే అడగాలి. ఓకేనా? అవును మహోదయ, నేను చాలాసార్లు అనుకుంటా ఉన్నాను, కుదరలేదు. చెప్పాము, అది మీమాంస దర్శనం అంటే అని చెప్పాము. ఓకేనా? మీకు మళ్ళీ నేను తర్వాత చెప్తాను. ఓకేనా? ఓకే, అంటే మొదటి రోజు రాలేదేమో అట్లా. మహోదయ ఇప్పుడు వినండి. ఓకే. సో మీరు అది నాకు ఫోన్ చేసి మీరు అడ్రస్ కి పంపించేసి అది మనం తెప్పించేసుకుందాం. ఓకేనా? మహోదయ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆలోచన బాగుంది మహోదయ. ఎందుకంటే మీరు కంటిన్యూస్ గా మీరు ఆ ప్రకరణం చెప్పుకెళ్ళిపోయే కన్నా ఒకసారి మాకు మధ్యలో క్వశ్చన్లు అడిగితే మేము ఎంతవరకు మీరు చెప్పింది కాన్ఫిడెంట్ గా వింటున్నాము అనేది కూడా క్వశ్చన్ తో ఒకరితో ఎవరు చెప్పగలుగుతారో, ఎవరు మాట్లాడగలుగుతారో వాళ్ళు చెప్పించాలి. అంటే ఒకరికి అవకాశం లేకుండా అందరూ చెప్పాలన్నమాట. ఓకేనా? అది మనం ఒకటే చెప్పిన వాళ్ళు చెప్తూ కొందరు అలవాటు కానీ విషయం అనేది కొంచెం ఇదిగా ఆకడం వల్ల. ఓకేనా? అందరిలో ఉన్నాయండి కొందరు, అంటే అది అందరికీ అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు చెప్పినప్పుడు అయితే అది ఇంకా ఎక్కువ అర్థం అవుతున్నాడు. ఆ రకం ప్రయత్నం ఏదో పరీక్షించడం కోసం కాదు, మీరు ఏం చదువుతున్నానికి ఉద్దేశం కాదు. అలా మాట్లాడుకుంటే మాట్లాడంగా మనకు ఒక ధైర్యం వస్తుంది. మనం కూడా వాళ్ళు 4 ప్రశ్నలు వేసినప్పుడు 4 రకాలు చెప్పి నేను ఒక రకంగా మాట్లాడుతున్న ధైర్యం వచ్చేస్తుంది. అది అలవాటు చేసుకుందాం మనం. ఓకేనా? అప్పుడు ఇంకా ఫలప్రదం అవుతుందండి. మీరు చెప్పింది ఇంకా ఫలప్రదం అవుతుంది. మహోదయ, మేము చదువుకోవటం కూడా ఉంది, హిందీలో చదవటం ఉంది కదండి. అది కూడా చాలా సహాయపడుతుందండి. జస్ట్ అంటే సమ్మరీ లాగా ముందు జరిగింది ఒకసారి చదువుకోగలిగితే గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది, మాకు కొంచెం అవగాహన వస్తుందండి. అది కూడా బాగుంది. వ్యాఖ్యానం కానీ ఏదైనా అది హిందీలో మా అంతటా మేము చదువుకోవటం వల్ల కొంత అవగాహన పెరుగుతుందని అనిపిస్తుందండి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ సంస్కృతం కొంచెం మనకు అవగాహన ఉంది కాబట్టి ప్రతి పదానికి ఇక్కడ తెలుగు హిందీ అనువాదం ఇవ్వబడిందండి. ప్రతి పదానికి అర్థం చేసుకోవడానికి అంత కష్టం కూడా లేదన్నమాట. ఓకేనా? అందుకే మీరు హిందీ చదువుకోవచ్చు, సంస్కృతం భాష బాగా అర్థం అవుతుంది. ఇంకా మనకు కొంచెం ఎప్పటి నుంచో అర్థం అవుతుంటుంది. ఎందుకంటే ఆ రకంగా నేను అనువాదం చేస్తున్నాను. అదే అండి, వారానికి ఒకసారి కానీ 2 వారాలకు ఒకసారి కానీ ఇట్లా మా అంతటా అంటే మేము వినేవాళ్ళం మాత్రమే ఈ హిందీ వ్యాఖ్యానం చదువుకోగలిగేట్టుగా మీరు గ్యాప్ ఇస్తే బాగానే ఉంటుందండి. ఓకే, అదే మనకు విషయానికి ఒకసారి మనకు మనసులో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రయత్నం చేయగలుగుతారు, మీరు ప్రశ్నించుకోగలుగుతారు, విచారించుకోగలుగుతారు అనమాట. ఓకేనా? మన తార్కికత పెంచుకోవడం ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ఓకే అండి. అయితే సో ఆ పని చేద్దాం. నెక్స్ట్ రేపటి నుంచి రేపు మటుకు నాకు కనిపించండి, నేను పుస్తకాలు ఆర్డర్. ఇందాక మీరు చెప్పిన బుక్ పేరు అర్థ సంగ్రహం అండి. ఓకే అండి. అర్థ సంగ్రహం అండి అది. ఓకేనా? అది నేను తెప్పిస్తాను. ఓకేనా? నాకు అడ్రస్ పంపించండి, ఫోన్ చేయండి ఒకసారి అట్లా మీ అవకాశం బట్టి 10 తర్వాత ఫోన్ చేయండి ఎవరైనా. ఓకేనా? సరే. ఓకే. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ, ప్రణామములు. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.